ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినబడనివ్వమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని, మా హృదయాలను జ్ఞానంతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా సంతోషంగా సెమీ క్రిస్మస్లు చాలా హంగామాగా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. మరి జాయ్ఫుల్ క్రిస్మస్ అనే టైటిల్తో కొన్ని మాటలని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాయ్ఫుల్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ని జాయ్ఫుల్గా మార్చుకోవాలి, అలాగే మీనింగ్ఫుల్గా, అంటే సంతోషకరంగా ఈ క్రిస్మస్ని చేసుకుందాం, అలాగే అర్థవంతంగా చేసుకుందాం. ఏదో రకంగా చేసేసుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనేటట్లుగా కాకుండా అర్థవంతంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందాం. సో జాయ్ఫుల్ క్రిస్మస్ అనేది ఈ యొక్క ప్రసంగం యొక్క టైటిల్. సో ఇప్పుడు క్రిస్మస్లు చేస్తూ ఉన్నప్పుడు సెమీ క్రిస్మస్లు, రకరకాల సెమీ క్రిస్మస్లు అనేక సందర్భాల్లో అనేక చర్చెస్లో వీధుల్లో కానీ చేస్తూ ఉంటున్నారు. అయితే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎలాంటి పొరపాట్లు అంటే, ఎక్కువగా మరి డ్యాన్స్కి, చిన్నపిల్లల పాటలకు కానీ లేకపోతే యవనస్తుల డ్యాన్స్లకు కానీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేయడం, ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేయడం. సో కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేసి దేవుని యొక్క వాక్యానికి చాలా తక్కువ సమయం కేటాయించడం. కేక్ కటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర హంగామా కానివ్వండి, ఇతరత్ర భోజనాల కార్యక్రమాలు కానివ్వండి, వీటికే పెద్దపీట వేసి ఇదే సెమీ క్రిస్మస్, ఇదే క్రిస్మస్ అని ఆనందించడం, అనేక మంది సంతోషించడమే, ఎంజాయ్ చేయడమే ఎజెండాగా, అంటే పండుగ కదా, పండుగ అంటే ఎంజాయ్ చేయాలి కదా అనేదే ఆలోచన. పండుగ అంటే ఎంజాయ్ చేయాలి కదా అన్నట్లుగా, క్రిస్మస్ పండుగ ఎంజాయ్ చేద్దాం అనే ఒకటే గురితో చాలామంది సెమీ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. అయితే సో మనకు తెలుసు, ఇప్పుడు ఈరోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట. సో కాబట్టి దేవునికి ఎంత ఘనతనిస్తున్నాం, దేవుని నామానికి ఘనతనిస్తున్నామా? సో ఆ యొక్క పర్పస్, సెమీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసే పర్పస్ ఏమై ఉండాలంటే దేవుణ్ణి ఘనపరచడం అయి ఉండాలండి. ఒకటి, దేవుని నామానికి ఘనత తేవాలి. దేవుని ఎరుగని అన్యజనుల మధ్య దేవుని నామానికి ఘనత తేవాలి. అలాగే దేవుని ప్రేమను ఇతరులకు చాటాలి. ప్రేమ విందులు చేయండి, పర్లా మీ సంఘానికి, సంఘ సహవాసులకి మాత్రమే కాక అందరికీ విందు చేయండి, అందరినీ ఆహ్వానించండి. చాలా సంతోషం. అందరికీ భోజనాలు పెట్టండి, చాలా హ్యాపీగా చేయండి, చాలా సంతోషంగా చేయండి. దానికంటే ముందుగా అలా వారిని ఆహ్వానించినప్పుడు దేవుని గురించి వారికి సాక్ష్యం ఇవ్వండి, దేవుణ్ణి వారికి పరిచయం చేయండి, దేవుని ప్రేమను వారికి పరిచయం చేయండి. దేవుడు ఎందుకు ఈ భూమి మీద క్రీస్తుగా జన్మించాల్సి వచ్చింది అనేది, ఆయన ఏం చేశాడు మన కోసం అనే దాన్ని ఖచ్చితంగా ఆయన ప్రేమను ప్రకటించండి. దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోగలిగినప్పుడు వారి జీవితాల్లో మార్పు అనేది వస్తుంది. వారి జీవితాలు కూడా చాలా చక్కగా దైవిక జ్ఞానం చేత నింపబడటానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ప్రియారిటీ, అత్యధిక ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యానికో లేకపోతే సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎంతో మరి వ్యయ ప్రయాసలతో చాలా డబ్బుని ఖర్చు చేసి ఏదో సరదాగా సెమీ క్రిస్మస్ చేసి ఎలా మాట్లాడతారంటే సూపర్ సక్సెస్. ఏంటంటే అండి, సూపర్ సక్సెస్ అయిందంటారు. ఏంటి సూపర్ సక్సెస్ అని అంటే, డాన్సులు బాగా కుదిరితే, బాగా సౌండ్ సిస్టమ్ వస్తే, బాగా లైటింగ్ ఉంటే, చాలామంది ఎక్కువ మంది వస్తే సూపర్ సక్సెస్ అంటే మీటింగ్. లేకపోతే సెమీ క్రిస్మస్ సూపర్ సక్సెస్ అంటే ఎక్కువ మంది వస్తేనే సూపర్ సక్సెస్. ఎప్పుడు సూపర్ సక్సెస్ అనేది మనకి క్లారిటీగా ఉండాలి. సో కాబట్టి ఈ డ్యాన్సుల విషయంలో ఎక్కువ వేస్ట్ చేయకోకుండా కొంచెం ఏదైనా సమాజంలో మార్పు తీసుకొచ్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం దేవుని ప్రేమను అర్థం చేసుకునే విధంగా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ప్లాన్ చేసుకుంటే దేవుని నామానికి ఘనత వస్తుంది, అది దేవుణ్ణి ఆరాధించినట్లు అవుతుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా దీన్ని కన్సిడర్ చేయండి, దీన్ని గుర్తించండి. ఈ పాయింట్ని, మంచి సేవకుల్ని కూడా ఎంచుకోండి. సో సెమీ క్రిస్మస్కి ఇన్వైట్ చేయడానికి, సేవకులను ఎంచుకోవటానికి
పరిచయస్తుల్ని పలానా ఆయన వస్తున్నాడంటే చాలామంది వస్తారా అన్నట్లుగా ఆలోచించి ఏ స్పీకర్ని పిలవాలి అనే దానికోసం ఎవరు అయితే కొంచెం అట్రాక్షన్గా ఉంటుందో వారిని పిలుద్దాం అని ప్రయత్నం చేస్తారు. కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని హృదయాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగిన వ్యక్తిని, దేవుని చేత వాడుకోబడుతున్న వ్యక్తిని, దేవుని చేత వాడుకోబడతామంటే దేవుని ఉద్దేశాలని వారు రీతిగా దేవుని ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అదే భారంతో దేవుని యొక్క భారంతో వారు దేవుని మాటలను సమాజ క్షేమం కొరకు వారు ఆశతో ప్రజెంట్ చేసే వ్యక్తులు, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తులు ఉంటారు. చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసి బాగా ప్రార్థన చేసి ప్రార్థనలు కనిపెట్టి మంచి సేవకుని ఎన్నుకోండి. ఎవరో ఒకరు సెలబ్రిటీగా ఒక పాపులర్ స్పీకర్ని పిలవాలనేది కాదు, ఒక మంచి స్పీకర్ని పిలవాలనేది కూడా చాలా ప్రాముఖ్యం. అలాగే ఈ డ్యాన్సుల కంటే కూడా ఒక చక్కటి సందేశాన్ని అందించే స్కిట్స్ అయితే ప్రిఫరబుల్. ఆ స్కిట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా కొంచెం దైవభక్తి, దైవిక జ్ఞానం, బిబ్లికల్ నాలెడ్జ్, వాక్యానుసారమైన జ్ఞానం కలిగిన వారిని ఎన్నుకోవడం ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అన్ని జనులు వచ్చే అవకాశం ఉంటుంది, దేవుని ఎరుగుని వారు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది, బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ టైంని, ఆ సమయాన్ని చాలా ఫలవంతమైన సమయంగా మార్చితే చాలా బాగుంటుంది. ఫలవంతమైన సమయంగా, ఫ్రూట్ఫుల్ టైంగా మార్చాలి. అది ఉపయోగపడే సమయంగా, సమాజానికి ఉపయోగపడాలి. ఆ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్, మీ యొక్క ప్లేస్, మీ యొక్క ఏరియా రక్షింపబడాలి, బంధువులు, స్నేహితులు రక్షింపబడాలి, దేవుని ప్రేమను వారు తెలుసుకోవాలి. అది ఎజెండా. అలాగే ఒక వ్యక్తి చక్కటి రూపాంతరం చెందాలి, తన జీవిత విధానం మారాలి, ద బెస్ట్ లైఫ్ తను పొందుకోవాలి. అది ఒకటి ఎజెండాగా, దేవుని నామానికి ఘనత రావాలనే ఎజెండాగా. సేవకులు మన గొప్ప మనం చూపించుకోవడం, లేకపోతే మనం ఏంటో మనం చూపించుకోవడం. సో పాటలు నేను బాగా పాడతానని చూపించుకోవాలి, నేను బాగా వాక్యం చెప్తానని చూపించుకోవాలి, ఇది కాదు. దేవుని నామానికి ఘనత తేవాలి అనేది ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడి సంపాదించిన కష్టార్జితం చేత అవి ప్లాన్ చేయబడుతున్నాయి. అవి చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి, చాలా ఫలవంతంగా ఉండాలి, దేవుని నామానికి ఘనత తెచ్చే వేడుకలుగా ఉండాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యం. రెండోది, రాజకీయ నాయకుల్ని ఎక్కువగా ఇన్వైట్ చేయడం ఈ సెమీ క్రిస్మస్లో మనం చూస్తూ ఉన్నాం. సో చేయొద్దు అని నేను చెప్పట్లేదు, అది తప్పు, అలా ఎందుకు చేస్తున్నారని కూడా నేను అడగటం లేదు. సో మంచిదే. మీరు ఒకవేళ అలాంటి ఆశతో, అలాంటి ఆలోచనతో ఎవరైనా అధికారులని కానీ, లేకపోతే వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారిని హానర్ చేయాలని మీకు ఆశ ఉన్నప్పుడు దాన్ని ఇన్వైట్ చేయండి. కానీ అక్కడ దేవుని నామానికి ఘనత తగ్గేటట్లుగా కానీ, దేవుని కార్యక్రమం డిస్టర్బ్ అయ్యేటట్లుగా కానీ వారికి బాగా ప్రయారిటీ ఇచ్చేసి దేవుని నామానికి, దేవుని పనికి చాలా కుదించేసేటట్లుగా వద్దు. అక్కడ రాజకీయ ప్రసంగాలు కూడా వద్దు, పార్టీల గురించిన ప్రస్తావన కూడా ఉండకూడదు. సో ఏ పార్టీ గురించి కానీ, ఏ రాజకీయ అంశాల గురించి కానీ ఆ యొక్క వేదిక మీద అసలు రాకుండా చూసుకోవాలి. ఆ యొక్క అధికారులని, రాజకీయ నాయకుల్ని ఇన్వైట్ చేసినప్పుడు వారిని గౌరవించండి, వారిని చక్కగా ఒక ప్రక్కన కూర్చోబెట్టండి. ప్రతి కార్యక్రమము సజావుగా సక్రమంగా జరిగేటట్లుగా చూడండి. వాక్యం విత్తబడాలి. ఆ వాక్యం ఆ రాజకీయ నాయకులు, అధికారులకి కూడా అర్థం అవ్వాలి. వారు దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని వారు తెలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో వారిని పిలవండి. కానీ ఈ యొక్క లోకానుసరమైన ప్రయోజనాల నిమిత్తమే ఏదో ఒకటి దురుద్దేశం లోపల ఉంచుకుని రాజకీయ నాయకులని పిలవడం కాదు. వారి పట్ల మీకు గౌరవం ఉంటే, సో పలానా అధికారి, పలానా రాజకీయ నాయకుడు, పలానా ఎమ్మెల్యే అని మీకు ఒక గౌరవ భావం ఉంటే గౌరవించండి, వారిని ఇన్వైట్ చేయండి. కానీ వారికి సమయం వేస్ట్ చేయమాకండి, ఇది కూడా చాలా ప్రాముఖ్యం. సో వారిని అక్కడ కూర్చోపెట్టి పనికి మాలిన డ్యాన్సులతో, సో ఆలోచించండి. చిన్నపిల్లలు చక్కగా దేవుని పాటలకి ఒకవేళ వాళ్ళు నృత్యం చేస్తూ ఒక సందేశాత్మక పాటలు, ఏదో ఒక పాట ఎంచుకోవడం కాదు, మళ్ళీ ఏదో ఒక పాట ఎంచుకుని ఆ పాటకి డ్యాన్స్ చేపించడం కాదు. సువార్త గీతాలు కానీ, దేవుని గూర్చిన చక్కటి వివరణ, క్లారిటీ, లేకపోతే ఆ సందేశాత్మకంగా ఉన్న పాటలను ఎంచుకోండి. బీట్ ఉన్న పాటనో, లేకపోతే మ్యూజిక్, చాలా చక్కటి మ్యూజిక్, బీట్స్గా ఉండి డ్యాన్స్ స్టెప్లు, ఆ స్టెప్లు, ఈ స్టెప్లు వేయగలిగిన పాటని ఎంచుకుంటూ ఉంటారు కొంతమంది. దేనికి ప్రాధాన్యతనిస్తారంటే డ్యాన్స్ స్టెప్స్ దేనికి బాగున్నాయో దానికి ప్రయారిటీ ఇస్తారు. సో అక్కడ డ్యాన్స్ని చూపించడం కంటే ఆ డ్యాన్స్ని చూస్తున్నప్పుడు ఆ పాటలో ఉన్న పదాలు
అక్కడ ఉన్న విశ్వాసుల హృదయాల్లోకి, అలాగే ప్రేక్షకుల హృదయాల్లోకి ఆ పదాలు చొచ్చుకుని పోయి దేవుని కార్యం చేసేయాలి అనే సదుద్దేశంతో అలాంటి పాటలు ఎంచుకుని చిన్ని పిల్లలతో నృత్య ప్రదర్శన చేస్తే చాలా సరదాగాను దేవుని చిత్తానుసారంగానూ ఉంటుందని నా అభిప్రాయం. అలా కాక యవ్వన బిడ్డలతో, యంగ్ గర్ల్స్తో చేయించే ఆ డ్యాన్స్ కానీ, లేకపోతే యంగ్ బాయ్స్తో చేయించే డ్యాన్స్ కానీ అది అంత చూడదగ్గగా ఉండదు. అది ఆత్మీయంగా కూడా ఉండటం లేదు. అది దేవుని ఆ యొక్క ఆవరణ అంతని, ఆ పరిసరాలంతటినీ అది గలిబిలిగా మారుస్తుంది. కాబట్టి అలాంటివి ఎంటర్టైన్ చేయకోకుండా ఉంటేనే బాగుంటుంది ఈ జాయ్ఫుల్ క్రిస్మస్లో. సో 2 వాక్య భాగాలని చూసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఫస్ట్ 5 వచనాలు చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. సో ఈ రీతిగా దేవుని దూత కొర్నేలితో మాట్లాడండి. కొర్నేలి గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఏమని ఈ 5 వచనాలు రాయబడిందంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము అని మనం వాక్య భాగం చదువుతాం. సో ఈ కొర్నేలి కూడా తన ఇంటి వారందరితో తను చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి ఉంది. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు అందరూ కలుసున్నారు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. తన భార్యకి దేవుని అంటే భయం, తనకి దేవుని అంటే భయం, తన తల్లిదండ్రులు దేవుని ఎడల భయభక్తులు ఉన్నారు, తన బిడ్డలకి కూడా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. సో కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి మంచివాడై ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడై ఉన్నాడు, ధర్మము చేయవాడై ఉన్నాడు. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. కొర్నేలి గురించి ఎంత గొప్పగా రాయబడిందో. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు. అంటే తన ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి సేవించేవారు, దేవుని ప్రార్థించేవారు. అలాగే కొర్నేలి చాలా మంచివాడు. అలాగే ఎల్లవేళలా ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సో ఇంకా ధర్మం చేస్తూ ఉండేవాడు. చాలామందికి అవసరతలో ఉన్నవారికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఇతరులకి తన ప్రేమను చూపించేవాడు. ఇది కొర్నేలి యొక్క స్టేటస్, ఇది కొర్నేలి యొక్క స్థితి. కొర్నేలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, పలానా సేవకుని నువ్వు పిలిపించుకో, పలానా సేవకునితో నీ గృహంలో కూడికి ఏర్పాటు చేసుకో అని చెప్పినప్పుడు సీమోన్ అనబడిన సీమోను పేతుర్ని పిలిపించుకోమని దేవుని దూత చెప్పినప్పుడు, సో యాజ్ ఇట్ ఈస్గా ఏమని యొప్పేకి మనుషులను పంపు, నేను అక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలిపించుకోమని చెప్పి దూత చెప్పింది. మీరు ఆ అధ్యాయం చదవండి. అయితే అంత మంచి వాడి దగ్గరికి దేవుడు తనకిచ్చిన ప్రేరణ తను అమలుపరిచాడు. సో ఎందుకు దేవుడు కొర్నేలిని అలా పట్టుకున్నాడు అంటే, కొర్నేలి కనపరుస్తున్న ఆరాధన భావం, భక్తి శ్రద్ధలు అంత అద్భుతంగా ఉన్నాయి. అంతేకాక ఈ పిలిపించుకున్నప్పుడు ఉన్న సందర్భం, ఆ యొక్క సీమోను పేతురు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో కనపడుతున్న వాతావరణం ఎలా ఉంది, ఆ ఇంటికి వచ్చేప్పటికీ అక్కడ చాలామంది జనాలు ఆల్రెడీ కూడుకున్నారు. వారందరినీ సమకూర్చి వెయిట్ చేస్తున్నాడు, సేవకుని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ యొక్క కొర్నేలి గ్యాదర్ చేశాడు, చాలామందిని గ్యాదర్ చేశాడు. తన బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచాడు. స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ తన ఇంట్లో గ్యాదర్ చేశాడు. తన ఇంట్లోకి సమకూర్చి హీఈస్ వెయిటింగ్, తను వెయిట్ చేస్తున్నాడు, తను ఎదురు చూస్తున్నాడు. ఆ అంశాన్ని మనం చూద్దాం. అది 23వ వచనం నుంచి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరీలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. ఇంటి లోపలికి వచ్చేపాటికి అనేకులు ఆల్రెడీ కూడుకుని ఉన్నారు.
సో కొర్నేలికి ఎంతో భక్తి, కొర్నేలికి చాలా దేవుడు అంటే భక్తి శ్రద్ధలు, సేవకులన్న చాలా భక్తి శ్రద్ధలు. ఆ భక్తితో ఏం చేశాడంటే కొర్నేలి పేతురు కాళ్ళ మీద పడ్డాడు. ఇమ్మీడియట్గా పేతురు చాలా ఇన్స్టెంట్ రెస్పాన్స్, వెంటనే రెస్పాండ్ అయ్యా, నేను నరుడినే, నువ్వు నా కాళ్ళ మీద పడకూడదు అని చెప్పి పట్టుకుని కొర్నేలిని లేపాడు. కానీ కొంతమంది అది ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకు ఎక్కువ ఘనత ఇవ్వాలి, నాకు ఎక్కువ ప్రేయర్, సేవకులు లేకపోతే సీనియర్ విశ్వాసులు లేకపోతే సంఘ పెద్దలు అని పిలువబడుతున్నవారు నా మాట వినాలి, నాకు గౌరవం ఇవ్వాలి. నేను సంఘ పెద్దలు, నాకు గౌరవం ఇవ్వకపోతే ఎలా? నాకు ఒక గుర్తింపు లేదా? నాకు ఒక గౌరవం లేదా? నేను సేవకుడిని, నాకు ఒక గౌరవం లేదా? నాకు ఒక గుర్తింపు లేదా? నాకు ఒక ఇది లేదా? సో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరా అని చాలా ఇదవుతూ ఉంటారు. సో ఇక్కడికి పేతురు వచ్చినప్పుడు కొర్నేలి చాలా భక్తి శ్రద్ధలు చూపించాడు. మనం కూడా అలాంటి భక్తి శ్రద్ధలు చూపించాలి, చూపించొద్దు దాంట్లో, చూపించే వారంగా మనం ఉండాలి. అయితే కాళ్ళ మీద పడతాం అనేది తప్పని బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఈ వెంటనే పేతురు రెస్పాండ్ అయ్యి, నేను నరుడినే కాబట్టి నువ్వు ఇలా చేయకూడదని చెప్పి కొర్నేలిని లేపాడు. మొత్తానికి ఇక్కడ అది పాయింట్ కాదు, కానీ తను గ్యాదర్ చేసిన విధానం గురించి మనం ఇక్కడ కొంచెం డిస్కస్ చేయాలి. ఆ కొర్నేలి తన బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని, ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఉంచాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు తన ఇంటికి సేవకుని పంపించడానికి ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడు. దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం మంచి నేచర్, మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వం, దేవుని సద్గుణాలు మనలో ఉండాల్సిన అవసరం ఉంది. మనం భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడు. ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు మన జీవితాల్లో. ఆయన కలుగు చేసుకుని మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనకు ఆశ ఉంటే దేవుడిని గుణగణాలను మనం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఇంకా మనల్ని ప్రోత్సాహపరుస్తూ, ఇంకా బలపరుస్తూ, ఇంకా ముందుకు నడిపిస్తాడు అంటానికి కొర్నేలి జీవితంలో జరిగిన ఈ సిచ్యువేషన్ ఒక చక్కటి సాదృశ్యంగా ఉంది. సో కాబట్టి మన నేచర్ బాగుండాలి. చాలామంది ఈ మధ్యకాలంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ చాలా ఏడుస్తుంది. ఏంటి అంటే, తన బిడ్డ తనకి ఫోన్ చేయట్లా, తన కుమారుడు తనకి ఫోన్ చేయట్లేదు, తన కుమారుడు తన ఆలన పాలన పట్టించుకోవట్లేదు. దూర ప్రాంతంలో అతను తన భార్యతో, తన బిడ్డలతో కలిసి ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ తన గ్రామంలో ఉండిపోయింది. ఒక్కటే ఉంటుంది, ఆ ఇంట్లో ఒక్కటే ఉంటుంది. ఆవిడికి అనారోగ్యం. సో ఆ అనారోగ్యంలో నాకు అనారోగ్యంగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న కూడా ఆ కుమారుడు రెస్పాండ్ కాకపోతూ ఉంటే, నాకు కుదరదు, నాకు సెలవు లేదు అంటూ ఉంటే ఈ తల్లి ఏడుస్తుంది. ఒక్కొక్కసారి ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్కి ఆన్సర్ చేయకపోతున్నా కూడా ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఆ తల్లి చాలా ఎక్కి ఏడుస్తూ మరి చెప్తూ ఉంటుంది. సో ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఆలోచిస్తూ ఉంటే అలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. సో తండ్రి లేడు, తల్లి ఒక్కటే ఉంది. ఒక్కోసారి తల్లి ఉండదు, ఒక తండ్రి ఉంటాడు, లేకపోతే తల్లి తండ్రి ఇద్దరు వృద్ధాప్యంలో ఉంటారు. కనీసం తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక ఈ జాయ్ఫుల్ క్రిస్మస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించేయండి. ఈ జాయ్ఫుల్ క్రిస్మస్లో ఒకవేళ మీ తల్లిని, మీ తండ్రిని ఎక్కడో విలేజ్లో ఎక్కడో దూరంగా వాళ్ళు ఉంచేసి మీరు ఇక్కడ చర్చ్లో మంచి విశ్వాసులాగా చలామణి అవుతూ ఏం ప్రయోజనం? సో ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆ తల్లిదండ్రులను ప్రేమించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కనీసం వారిని ప్రేమించండి, వారిని మీరు తీసుకువెళ్ళండి. వారు విసిగిస్తారనో, లేకపోతే కోపం తెప్పిస్తున్నారనో, వారికి ఏమి తెలియట్లేదనో, వారి వలన అవమానం కలుగుతుందనో, లేకపోతే వారి వలన గొడవలు అవుతున్నాయో, ఏ కారణాలు వద్దండి. వారు మీకోసం చాలా చేశారు, వారి జీవితాన్ని అంతా మీకోసం దారిపోశారు. ఎందుకు మీరు భరించలేరు? ఎందుకు మీరు ప్రేమించలేరు? మీకు చాలా పనులు ఉన్నాయా? ఓకే, ఎన్నో పనులు ఉంటాయి. మీకు మీ భార్యని, మీ బిడ్డల్ని చూసుకోవడానికే సమయం సరిపోట్ల, మీ ఉద్యోగం, మీ వ్యాపారం చేయడానికే మీకు సమయం సరిపోట్ల, మీకు వచ్చేది అంతంతా మీ బిడ్డ, మీ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైపోతుంది. ఇంకా ఇక్కడ అమ్మ నాన్న చుట్టం, నేను ఒక్కడినేనా, నా తమ్ముడు లేడా, నేను ఒక్కడినేనా, నా అన్న లేడా, నేను ఒక్కడినేనా, నా చెల్లి లేదా, నా అక్క లేదా, అనుకోవద్దు. సో మీరు ఎంతమంది అయినా మీరు ఉండనివ్వండి, మీ సిబ్లింగ్స్ ఎంతమంది, మీ అన్నదమ్ములు ఎంతమంది అయినా ఉండనివ్వండి, మీరు మాత్రమే మీ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళండి. కాబట్టి చాలా ప్రాముఖ్యం మంచితనం. సో అంత మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా ప్రేమించే మనసు మనకు ఉండాలి. మన నేచర్, మన స్వభావం బాగుండాలి. మన అలాంటి వారిని భక్తి శ్రద్ధలు కలిగిన వారు అంటారు. సో అలాంటి వారిని దేవుడు
చాలా దర్శిస్తాడంటానికి, వారి పట్ల దేవుడు గురి కలిగి ఉంటాడంటానికి కొర్నేలి ఒక చక్కటి ఉదాహరణ. అందుకని కొర్నేలి అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి కొర్నేలిని దేవుడు దర్శించాడు. కొర్నేలి ఇంటికి సేవకుడిని పంపించి ఏర్పాటు దేవుడు చేశాడు. మొత్తం ప్లానింగ్ అంతా దేవుందే ప్లానింగ్ అంతా దేవుందే. సో చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. మనం ఏదో అనుకుంటాం అవన్నీ ఈ లైఫ్లో ఏదో అలా ఇలా అనుకుంటాం. లేదు, ఒక తత్వవేత్త ఏమన్నాడంటే ఏదో జీవితం గురించి అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకాల మీద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. 3 ప్లేసెస్కి వెళితే చాలు అన్నాడు. ఏంటి ఆ 3 ప్లేసెస్ అంటే, 1 హాస్పిటల్, 2 జైలు, 3 శ్మశానం. 1 హాస్పిటల్, 2 జైల్, 3 శ్మశానం. 1 హాస్పిటల్కి వెళితే ఆ యొక్క ఐసీయూలో చూసినప్పుడు టిక్ 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 అనే శబ్దాల మధ్య చాలా ప్రాణంతో కొట్టిమిట్టాడుతూ, సో ఆరోగ్యం ఉంటే చాలు, ఈ రోగం తగ్గితే చాలు, నేను బ్రతికితే చాలు, నేను ఇంకా కొన్ని రోజులు బ్రతికితే చాలు అనుకునే ఆ యొక్క స్థితి ఉంటుంది చూసారా, అది సో దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చచ్చిపోయే స్థితిలో మనిషికి ఏమనిపిస్తుంటే, ఇంకా కొంచెం కాలం బ్రతికితే చాలు, ఇంకా కొంచెం కాలం నేను బ్రతికితే చాలు, నేను బ్రతికితే చాలు అనుకుంటారు. చావు పడక మీద నేను బ్రతికితే చాలు అనుకునే ఆ వ్యక్తులు ఎంత జీవితం కోసం ఆశ కలిగి ఉంటారు తెలుసా. ఈరోజు నువ్వు చాలా ఆరోగ్యంగా భూమి మీద ఉన్నావంటే నువ్వు ఎంతో 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 ఐశ్వర్యవంతుడివి, నువ్వు చాలా గ్రేట్ పర్సన్వి, నువ్వు చాలా దేవుని కృప ఉంది కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. సో ఎన్నో కోట్లు మూలుగుతున్నవాడు కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద కొట్టిమిట్టాడుతూ కొంచెం కాలం బ్రతికితే చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు. నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. సో ఈ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు డబ్బు లేదు, ఇల్లు లేదు, కారు లేదు, అది లేదు, ఇది లేదని ఏ చింత వద్దు నీకు అన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు బతుకున్నావు, ఇట్స్ ఎనఫ్. అండ్ దెన్ జైలుకి వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేరు, ఏమి తినాలనుకుంటే అది తినలేరు. ఏమండి ఎక్కడికి వెళ్ళి ఏది చూడాలనుకుంటే వారు చక్కటి సూర్యుడిని కానీ, చక్కటి వాతావరణాన్ని కానీ, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వారు చూడరు. వారి కుటుంబంతో గడిపే ఎక్కువ సమయం లేదు. వారు సంతోషంగా బంధువులను చూడడానికి కానీ, సంతోషంగా పండుగల్లో, సంతోషంగా పెళ్ళిళ్ళు, సంతోషంగా ఫంక్షన్కి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. వారు అక్కడే ఆనోళ్ళ గోడ మధ్య వాళ్ళు ఏది దొరికితే అది తిని అలా బ్రతకాలి. సో స్వేచ్ఛ ఉంది మనకి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నాం, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం, ఎంతో సంతోషంగా ఏది తినాలనుకుంటే అది తింటున్నాం. సో గ్రేట్ కదా, చాలా హ్యాపీ కదా. చాలా దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితి మనకి ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడని అర్థం చేసుకోండి. అండ్ దెన్ మూడోదిగా శ్మశానానికి వెళ్ళమని చెప్తే శ్మశానానికి వెళ్తే ఎంత స్మాల్లో ఎండ్ అయిపోతుంది ఈ జీవితం ముగిసిపోయే జీవితం, ఇది శాశ్వతమైంది కాదు. ఎప్పటికప్పుడు అక్కడ చేరాల్సిన వారు మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ చిన్న జీవితంలో నువ్వు చేయాల్సిన మంచి చేయకోకుండా, నువ్వు చేయాల్సిన మేలుకరమైన కార్యాలు చేయకుండా, నువ్వు దేవుని మనసును గెలవకోకుండా ఏదో శాశ్వతం అనుకుని ఏదో ఉద్దేశంతో ఏదో బ్రతికేస్తే అలా బ్రతకాడు కదా. సో కాబట్టి ప్రియులారా, ప్రేమించండి, మనుషులను ప్రేమించండి, మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతుకుదాం. సో జాయ్ఫుల్ క్రిస్మస్ అని దేవుని నామాన్ని కనపరుద్దాం. సో రాజకీయ నాయకులను పిలిచి టైం వేస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మొత్తం ఆ సెమీ క్రిస్మస్కి పెట్టిన ఖర్చునంతా వేస్ట్ చేసేసి అదేదో హ్యాపీ సూపర్ సక్సెస్ అలా కాదు. సో దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం. దేవుడు మన కోసం చాలా చేశాడు, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం. ఇక్కడ ఈ కొర్నేలి చాలా మందిని గ్యాదర్ చేసింది ఎందుకో తెలుసా, వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం కోసం. నువ్వు గ్యాదర్ చేస్తున్నావా? నువ్వు గ్యాదర్ చేయి. జాయ్ఫుల్ క్రిస్మస్గా నువ్వు గ్యాదర్ చేయి. నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ గ్రామ అందరినీ గ్యాదర్ చేయి. అక్కడ దేవుని యొక్క వాక్యం వినేటట్టుగా చేయి. సో జ్ఞానులు ఆ యొక్క పెర్షియా దేశం నుంచి కానీ, ఆ యొక్క బాబిలోన్ నుంచి కానీ బెత్లెహేమ్కి రావడానికి సుమారు 1600 కిలోమీటర్లు వాళ్ళు జర్నీ చేశారు. ఒంట్ల మీద క్యామెల్, ఆ ఒంట్ల మీద జర్నీ ఎడారిలో 4 నెలలు జర్నీ చేశారు. అందుకనే ఆ యేసు ప్రభు పుట్టిన నక్షత్రం 4 months అబోవ్ తర్వాత వాళ్ళు మేబీ రీచ్ అయి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అంటే 4 నెలలు సుమారుగా వాళ్ళ టైం పట్టి ఉండొచ్చు ఆ క్యామెల్ మీద జర్నీ చేయడానికి. 1600 కిలోమీటర్ల జర్నీ. వాళ్ళు ఎంత తీసుకొచ్చి సాంబ్రాన్ని బోళం దేవునికి ఆరాధన చేశారు. సో నువ్వు దేవుని పట్ల ఏం ఆరాధన భావం కలిగి ఉన్నావు, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ప్రయారిటీ అండి. ఆ రీతిగా జాయ్ఫుల్ క్రిస్మస్ మనం చేసుకుంటే దేవుడు మనం దర్శిస్తాడు, చాలా హ్యాపీ ఉంటుంది. సో జీవితం గురించి కూడా మనం అర్థం చేసుకొని మన జీవితంలో దేవుని కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ రీతిగా మనందరం కూడా జాయ్ఫుల్ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడి కృప చూపించును గాక. ఆమేన్.
మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. చాలామంది సెమీ క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయా. ఆ సెమీ క్రిస్మస్లు అన్నీ కూడా ఫలవంతంగా ఉన్నట్లుగా మీరు కార్యం చేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.